హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు వందల వేల మంది దాహం తీర్చిన ఈ బావి కాలగర్భంలో కలిసిపోయి చెత్తకుండిలా ఎలా మారింది? కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై అందరూ ఆశ్చర్యపోయేలా తన ఉనికి తాను చాటుకున్న ఈ బావి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. దాదాపు 300 సంవత్సరాల కిందట నిజాం రాజులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న బన్సిలాల్పేట్ స్టెప్వెల్ని అయితే నిర్మాణం చేసినారు. ఎందుకంటే త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఆ రోజుల్లో జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నిజాం రాజులు అయితే ఈ బావి నిర్మాణం చేసినారు. అది కూడా 3 అంతస్తుల స్టెప్వెల్ అన్నమాట. ఒక 2 సంవత్సరాల కిందటి వరకు దాన్ని ఒక చెత్త కుప్పలా వాడేవారు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన బావి ఉందని కూడా ఎవ్వరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న అంటే ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సో ఎప్పుడో మన తాతల కాలం అంటే ఒక 40 సంవత్సరాల కిందటైతే ఇది వాడకంలో ఉండేదన్నమాట. 40 సంవత్సరాల కిందటి నుంచి మెల్లమెల్లగా దాంట్లో చెత్త వేయడం మొదలు పెట్టినారు. అదంతా కూడా చెత్తతో నిండిపోయి ఒక చెత్త కుండిలాగా మారిపోయింది. ఒక 2 సంవత్సరాల కిందట ఈ కట్టడాన్ని ఎలా అయినా సరే మొత్తం అంతా తవ్వి అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ 2 సంవత్సరాల పాటు టైం తీసుకొని చాలా అద్భుతమైన బావిని అయితే మనకి ఇచ్చిందనమాట. హైదరాబాద్లో మనం వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా చూస్తుంటాం. సో ఈ ప్లేస్ని కూడా చూడడం మర్చిపోవద్దు. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ అలాగే హైదరాబాద్లో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే మీ స్టేటస్గా పెట్టుకోండి, వాళ్ళు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ఉండేది ఎలా మార్చినారనేది స్టెప్ బై స్టెప్ చూసుకుంటా మాట్లాడుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హైదరాబాద్ బన్సిలాల్పేట్లో ఉన్న స్టెప్వెల్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం చేరుకున్నాము. సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలా. టికెట్ ధర వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ టైమింగ్స్ చూసుకోవచ్చు, మండే లేదు అండ్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 11 వరకు అండ్ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు. అండ్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు 2 గ్యాలరీస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ గ్యాలరీస్ లోపల వచ్చేసి బావి రీస్టోర్ చేసే ముందు దాని తర్వాత ఎలా ఉందనేది మనకి ఇక్కడ ఫొటోస్తో సహా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి బావి నమూనా, బావి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. డంప్ యార్డ్లా ఉన్న ఈ బావిని ఎంత చేంజెస్ చేశారు, ఎంత డెవలప్ చేశారు అనేది ఈ గ్యాలరీ లోపల ఉన్న ఫొటోస్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ 2 గ్యాలరీస్ అంటే కింద 2 ఉంటాయన్నమాట. ఆ 2 గ్యాలరీలో కూడా మొత్తం ఫొటోస్తో నింపేసి ఉంటారు. అంటే ఈస్ట్ సైడు వెస్ట్ సైడు ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు జరిగాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ ఫొటోస్లో ఉంటాయి. కంప్లీట్గా బూడిపోయిన బావి ఎంట్రన్స్ అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది, అండ్ అలాగే చెత్తతో నిండిపోయిన బావి మొత్తం రీస్టోర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది, అండ్ ఆ విలేజ్ ఎంట్రన్స్ అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనం పైకి వెళ్తాం. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఒక గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో కూడా వర్క్ జరిగేటప్పుడు అండ్ అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ బావిని రీస్టోర్ చేసేటప్పుడు దొరికిన వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ కుండలు, కొన్ని ఇనుప వస్తువులు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడున్న లోకల్ వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. అంటే లెటర్ పెట్టి ఇక్కడ ఒక బావి ఉంది, దీన్ని డెవలప్ చేయండి అని చెప్పి అడిగితే ఫైనల్గా చాలా సంవత్సరాల తర్వాత వీళ్లకు RainWater ప్రాజెక్ట్ ఫౌండర్ అయిన కల్పన రమేష్ మేడం గారు ముందుండి ఈ వర్క్ అంతా కూడా చేపించారు. మెయిన్గా ఆ మేడమే ఇక్కడ డెవలప్ చేశారనమాట. అండ్ RainWater ప్రాజెక్ట్ వాళ్ళతో పాటు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇది డెవలప్ కావడానికి కారణం. ఆల్మోస్ట్ 9 నెలల పాటు ప్రతిరోజు కూడా 70 మంది పనిచేసేవారు. 70 మందిలో 50 మంది ఆడవాళ్ళు ఉండేవారు, 20 మంది మగవాళ్ళు ఉండేవారు. ఆడవాళ్ళను పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏదైనా తవ్వేది ఇది చారిత్రక కట్టడం కాబట్టి తవ్వే సమయంలో ఎక్కువ అంటే బలం ఉపయోగించకుండా నిదానంగా పనిచేస్తారు అనే ఉద్దేశంతో ఆడవాళ్ళని ఎక్కువ పెట్టారు. ఒకవేళ మగవాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళు ఫోర్స్తో పనిచేసేటప్పుడు ఈ పురాతన కట్టడం కాబట్టి ఏదైనా బలంగా కొడితే ఇరిగిపోతుందనే
ఉండకూడదనే ఉద్దేశంతో ఆడవాళ్ళని అయితే ఎక్కువ పెట్టారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ బావిని నాగన్నకుంట మెట్ల బావి అనేవారు. కానీ ఇది మూతపడడానికి ఒక రీజన్ ఏంటంటే ఇందులో కొంతమంది పడి చనిపోయారు, అందుకనే దీన్ని వాడడం మానేశారు. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా చెత్త పేరుకుపోయింది అండ్ చెత్త వేయడం కూడా మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఇది వర్క్ చేసేటప్పుడు ఇందులోంచి తీసిన చెత్త 2000 టన్నుల చెత్త అయితే బయటికి తీశారు. ఈ బావి లోతు 53 అడుగులు. వర్క్ చేసే ప్రతిరోజు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉండేదంట, అంటే ఇంకా ఏం బయటపడుతుందో లోపల ఎలా ఉందనే ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉండేదంట. సో చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేశారంట ప్రతి ఒక్కరు కూడా. అండ్ అలాగే ఇందులో 22 లక్షల లీటర్ల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి ప్రజెంట్ 1,40,00,000 మంది పాపులేషన్ ఉంది. ఫ్యూచర్లో అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ పాపులేషన్ 3 కోట్లకు కూడా చేరొచ్చు. సో ఇటువంటి వనరులు అనేది చాలా ఉపయోగపడతాయి. నీటి ప్రాబ్లం అనేది ఉండకూడదనే ఉద్దేశంతోనే దీన్ని రీస్టోర్ చేశారు. ఇప్పుడు మనం ఒక చిటికెతో అదిరిపోయే నైట్ వ్యూ చూద్దాం. అంగరంగ వైభవంగా డిసెంబర్ 5వ తేదీ 2022న కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇంత బ్యూటిఫుల్ వెల్ ఉందంటే ఎవరైనా ఊరుకుంటారా? ఖచ్చితంగా సినిమా షూటింగ్లు కానీ లేదంటే ఇంకా వేరే ఫోటోషూట్స్ కానీ ఖచ్చితంగా చేసుకుంటారు. సో మేము వెళ్ళిన రోజు ఇక్కడ మోడలింగ్ వాళ్ళు ఫోటోషూట్స్ అయితే చేస్తున్నారు, చూసేయండి. మీరు కానీ మీ ఫ్యామిలీతో ఈ ప్లేస్కి రావడానికి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి. నైట్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి ట్రై చేయండి. నైట్ వ్యూ అయితే సూపర్. ఒక అద్భుతమైన బావి చూసారనుకుంటున్నాను. మన ఊర్లలో మన టౌన్లలో కూడా మరుగున పడ్డ గుళ్ళున్నాయి, బావులున్నాయి, ఇంకా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొంతమంది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి సమస్యను రాసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసినామంటే ఏదో ఒక రోజు మన ఊర్లలో కూడా ఇట్లా బాగా జరుగుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా డెవలప్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, ఏదన్నా ఒక పాట మనం మనసులో అనుకుంటుంటాము, మన మనసులో అనుకునేటప్పుడే పక్కన వాళ్ళు పాట వాడింటారు. ఆ పాట అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే నేను మనసులో అనుకునేది వీళ్ళెట్ట వాడినారా అనిపిస్తుంది. సో మీకు కూడా ఇట్లా జరిగింటే అవునని పెట్టండి. అది ఎందుకు ఇలా జరుగుతుందో కామెంట్ చేయండి మీకు తెలిసింటే. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్. బాయ్.